హాయ్ ఫ్రెండ్స్. ఈ 5 విషయాలు మాత్రం మనం ఖచ్చితంగా చాలా దూరంగా ఉండాలి. అందులో వచ్చేసి ఫస్ట్ సహాయం కోసం ఎదుటి వాళ్ళను చేయి చాచడం. అంటే ఎవరో అప్పియాలని చెప్పేసి మనం కూర్చొని అదే పని కట్టుకొని, ఇంక వాడు ఇయ్యకపోతే నా పరిస్థితి ఏమైతదో అని చెప్పేసి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది ఫస్ట్ థింగ్. మనం దాన్ని కొంచెం కొంచెంగా దూరం చేసుకోవాలి. లేకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తది లైఫ్‌ల. సో ఎవరి నుంచి అంత ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. వాళ్ళెవరో వస్తారు, మనకిస్తారు అని చెప్పేసి మాత్రం అస్సలు పెట్టుకోకండి. అలాంటివి పెట్టుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సొస్తది. సెకండ్ థింగ్, జీవితంలో వచ్చే చిన్న చిన్న మార్పులకు మనం భయపడిపోవడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ చేంజ్ అయిందనుకో, రూమ్ నుంచి వెకేట్ చేయమన్నాడనుకో 1 మంత్‌లో, అట్లా ఇంకా చాలా ఉంటాయి. అలాంటి వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. ఫస్టే అయ్యో! ఇది అయిపోతే ఏమైపోతదో అని అంత బాధపడే కన్నా, వచ్చిన సిచ్యువేషన్‌ని మనం యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించిన ఒక సొల్యూషన్ వెతుక్కొని, దాని దిశగా మనం వెళ్తూ ఉండాలి. కంఫర్ట్ జోన్‌లో ఉండడం అనేది ఎప్పుడూ అలవాటు చేసుకోవద్దు. డిస్కంఫర్ట్ జోన్‌లో ఉండాలా మరి అనంటే, డిస్కంఫర్ట్ జోన్ కాదు, కంఫర్ట్ జోన్ మాత్రం డెఫినెట్‌గా మనం కొంచెం కొంచెం దాన్ని తెంపేసుకుంటూనే వెళ్ళాలి. అదే మెయిన్ థింగ్ అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి గతంలో జరిగిన కొన్ని విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. దానికి సంబంధించి మనం గత చేదు అనుభవాలకు సంబంధించి అక్కడే ఆగిపోతూ దాన్నే థింక్ చేస్తూ చాలామంది జీవితం గడుపుతుంటారు. అంటే ఇది ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది అని చెప్పేసి జీవితంలో అదే దాన్ని థింక్ చేస్తూ దానికి సంబంధించే ఎక్కువ టైం వాళ్ళ ఆలోచనలు కావచ్చు, వాళ్ళ టైం కావచ్చు వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి దాన్ని మనం ఎప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వదిలేసింది అంతే. ఇంకా మనం దాన్ని ఏం చేయలేం. అది ఎండ్ ఆఫ్ క్వెషన్ అయినప్పుడు దాన్ని వీలైనంత వరకు వదిలేసుకొని మనం ఇంకో కొత్త అమ్మాయిని పట్టుకుంటావా? లేకపోతే కొత్త అమ్మాయిని ట్రై చేస్తావా? నీకు సంబంధించిన గోల్ మీద ఫోకస్ చేస్తావా? అనే థింగ్‌ని మనం మెయిన్‌గా పట్టుకొని దాని వైపు ముందుకెళ్ళాలి గానీ, ఆ పాస్ట్‌లో జరిగిన విషయాన్ని గురించి మనం డైలీ గుర్తు చేసుకుంటూ బాధపడ్డంత మాత్రాన ఏమాత్రం మార్పు మాత్రం జరగదు లైఫ్‌లో. ఇన్‌ఫాక్ట్ ఇంకా మనం బ్యాక్‌కెళ్ళిపోతూ ఉంటాం లైఫ్‌లో. అలాంటివి మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ ఈ ఈ పాయింట్ అయితే మరీ ముఖ్యంగా ఈ యంగ్ యూత్ అవ్వచ్చు, చాలామంది ఇన్‌ఫాక్ట్ యూత్ అనే కాదు, ఇంకా చాలామంది పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇది. సో జాగ్రత్త. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనల్ని మనం తక్కువ చేసుకోవడం. చాలామందికి ఇది ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా ఇది ఉంది. అరే మనమేముందిరా, మనం అంత గొప్పేం కాదులే అన్నట్టు. ఎవడు గొప్ప అసలు చెప్పు? ఒక్కసారి ఎవడన్నా గొప్ప అని నువ్వు అనుకుంటే నీ మైండ్‌లోకి వస్తే వాని గురించి ఆలోచించు. వాడు ఎంత ఎదవనో మనకు అర్థమైపోతది. నిజంగా చెప్తున్నా. బిజినెస్ మ్యాన్‌లో డైలాగ్ లాగా నీకన్నా తోపేవాడు లేడిక్కడ. సో మనకన్నా తోపేవాడు లేడిక్కడ. అంటే ఇప్పుడు తోపు వాడు ఉన్నాడా లేదా పక్కన పెడితే నువ్వంత తక్కువేం కాదు. సింపుల్‌గా చెప్పాలంటే అది పాయింట్. నువ్వేం తక్కువ కాదు. వాళ్ళకన్నా నువ్వేం తక్కువ కాదు. అంత బ్యాడ్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే ట్రై చేస్తున్నామో వీఆర్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్ 100%. సో దాన్ని మాత్రమే మనం ఫోకస్ చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి. అండ్ చిన్న చిన్న విషయాలకు సంబంధించి ఈ ఫిఫ్త్ పాయింట్‌లో చిన్న చిన్న విషయాలకు సంబంధించి ఎక్కువ ఆలోచించడం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్న విషయాలు ఉంటాయి. దాని గురించి మరీ మనం ఓవర్ థింక్ చేస్తాం. కొంచెం సింపుల్‌గా డెసిషన్ తీసుకోవడం నేర్చుకోవాలి. పెట్రోల్ అయిపోయింది. ఏం చేయాలి? అయ్యో! అయిపోయింది. అరే నూక్కుంటూ వెళ్ళాలి అంతే ఇంకా. హ్యాపీగా సాంగ్స్ పెట్టుకొని బైక్ మీద ఇయర్‌ఫోన్స్ ఉంటే ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని సైడ్ నుంచి నూక్కుంటూ వెళ్ళిపోవడం అంతే. దాని గురించి పెద్ద థింక్ చేయాల్సిన అవసరం లేదు. అంత పెద్ద భూకంపాలు ఏమి రావట్లేదు కాబట్టి అలాంటి చిన్న చిన్న విషయాలకు సంబంధించి మనం అంత పెద్దగా థింక్ చేసి మైండ్‌లో పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నా. అండ్ ఈ 5 విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇన్‌ఫ్యాక్ట్ లైఫ్‌లో ప్రతీది ఇంపార్టెంటే. బట్ ఈ 5 పాయింట్స్ గనక మనం కొంచెం కేర్‌ఫుల్‌గా థింక్ చేసి, కొంచెం ఆలోచించి వీలైతే అవాయిడ్ చేయగలిగితే మనం బెస్ట్ అవ్వచ్చు. మనకు మనం బెస్ట్ అయ్యి మన గోల్‌ని కూడా మనం సాధించుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సబ్స్క్రైబ్ మాత్రం డెఫినెట్‌గా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.